రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చందవరం గ్రామంలో సిక్సర్ అనేటువంటి మిరప పంటలో ఉన్నాము. ఇది 80 సెంట్లు పొలం అండి. 9 క్వింటాలు మొదటి కోత ఆల్రెడీ కోసి ఉన్నారు. ఇది ఎలా ఉంది ఏంటి అనేది మన రెంటపల్ల గ్రామం నుంచి ఒక రైతు అయితే రావడం జరిగింది. ఎలా ఉందనేది మనం ఆ యొక్క రైతు మాటలో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? చిన్నమల గోపాలరావు. ఓకే, మీరు ఇప్పుడు ఏ విత్తనం చూడడానికి వచ్చారు, ఎక్కడికి వచ్చారు? చందవరం గ్రామానికి వచ్చాము. ఓకే, ఇది సిక్సర్ విత్తనం చూపిద్దామని. ఓకే, జ్యోతి టేడర్ నుంచి సాంబశివరావు తీసుకొచ్చాడు. ఓకే, జ్యోతి టైలర్స్ రెంటపల్ల షాప్ సాంబశివరావు గారు మీకు చెప్పారు ఇట్లా ఈ వెరైటీ బాగుందనేసి. సో మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఎలా ఉంది ఇప్పుడు ఈ ఫీల్డ్ మీరు గమనించినట్లయితే? బాగానే ఉందండి. కోత కోసారు అంటున్నారు కదా. 80 సెంట్లు అండి ఇది. నల్లిని తట్టుకునే వెరైటీగా ఉంది. ఎందుకంటే అంటే ఈ నల్లిని తట్టుకునే వెరైటీగా ఉందని అంటున్నారు కదా. 26 లో గండుబోత ఉంటే 26 ని ఏం చేయలేదు నల్లి. ఓకే, అలా టైప్ లో ఇది కూడా గండుబోత బాగా ఒకసారి ఇటు తీసురండి. గండుబోత అలా బాగా పోత రైతు సోదరులు ఇక్కడ మీరు గమనించవచ్చు. 26 కి ఎంత ఉందో అంత ఉంది గండుపోత. ఆ పోత వల్ల నల్లిని తట్టుకుంటదని అనుకుంటున్నాం. ఓకే, మళ్ళీ ప్లస్ ఏమో బొబ్బర కనిపించట్లా, బొబ్బర్ని కూడా తట్టుకుంటదని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్ దగ్గరకు వచ్చారు కదండి, ఈ చుట్టుపక్కల పొలాలు అవి ఎలాగున్నాయి, ఇవి ఎలాగుంది? నల్లి పోయిన చేలు కూడా ఉన్నాయి. ఇది మాత్రం తట్టుకొని నిలబడి బాగా 36 అంగుళాలు వచ్చి కూడా బాగా కమ్మేసి అసలు చేలో పోవది కానంత ఉంది. ఓకే, మొక్క అంటే బాగా ఇమ్ముగా వచ్చింది అంటారు. వచ్చింది. ఓకే, కాపది పర్లేదండి? పర్లేదు, బాగుంది. ఈ రోజు తారీఖు మార్చి 1వ తారీఖు అండి, 2026. ఈ రోజుల్లో కూడా పైరు క్వాలిటీ ఇలా ఉంది. ఏ రైతైనా సరే వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు, ఎందులో ఇబ్బంది ఏం లేదు. తోట క్వాలిటీ కానీ, బొబ్బర కానీ, నల్లి కానీ. ఈరోజు 1వ తారీఖు మార్చి. ఈ రోజుల్లో అన్ని పొలాలు ఆగమైపోతున్నాయి, కానీ ఇక్కడ మీరు వచ్చి చూసుకోవచ్చు. అంటే మేమేదో కంపెనీ తరపున చెప్పామనుకుంటారు, కానీ రైతులు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి చూసుకుంటే వాళ్ళకే అర్థమైద్ది. సిక్సర్ మైవేజ్ కంపెనీ వారిది సిక్సర్